ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠంకి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం అధికార విభజన. ఇందులో 7 నుంచి 11వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఇప్పుడు తమిళ భాషను విస్మరిస్తూ సింహళ భాషను ఏకైక అధికార భాషగా గుర్తించడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది. 1 1966, 2 1956, 3 1976, 4 1986. ఇప్పుడు తమిళ భాషను విస్మరిస్తూ సింహళ భాషను ఏకైక అధికార భాషగా గుర్తించడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది. 1 1966, 2 1956, 3 1976, 4 1986. శ్రీలంకల అంతర్యుద్ధం ఎప్పుడు ముగిసింది? 1 2009, 2 2008, 3 2010, 4 2011. శ్రీలంకలో అంతర్యుద్ధం ఎప్పుడు ముగిసింది? 1 2009, 2 2008, 3 2010, 4 2011. ఎప్పటికీ స్వతంత్ర తమిళ ఈలం రాష్ట్రం కోరుతూ శ్రీలంక ఉత్తర తూర్పు ప్రాంతాలు అనేక సంఘాలు ఏర్పడ్డాయి. 1 1990ల నాటికి, 2 1970ల నాటికి, 3 1960ల నాటికి, 4 1980ల నాటికి. ఎప్పటికీ స్వతంత్ర తమిళ ఈలం రాష్ట్రం కోరుతూ శ్రీలంక ఉత్తర తూర్పు ప్రాంతాలు అనేక సంఘాలు ఏర్పడ్డాయి. 1 1990ల నాటికి, 2 1970ల నాటికి, 3 1960ల నాటికి, 4 1980ల నాటికి. శ్రీలంక ఎప్పుడు స్వతంత్ర దేశంగా ఏర్పడింది? 1 1958, 2 1968, 3 1948, 4 1949. శ్రీలంక ఎప్పుడు స్వతంత్ర దేశంగా ఏర్పడింది? 1 1958, 2 1968, 3 1948, 4 1949. శ్రీలంకలో రాజ్యాంగం, ప్రభుత్వవాదం విధానాలు తమకు సమాన రాజకీయ హక్కులు నిరాకరించాయని, ఉద్యోగాలు, ఇతర అవకాశాలను పొందడంలో తమ పట్ల వివక్ష చూపుతున్నాయని, తమ ప్రయోజనాలు విస్మరించాయని ఎవరు భావించారు? 1 శ్రీలంక తమిళులు, 2 భారతీయ తమిళులు, 3 బౌద్ధ సింహలులు, 4 సింహలీయులు. శ్రీలంకలో రాజ్యాంగం, ప్రభుత్వవాదం విధానాలు తమకు సమాన రాజకీయ హక్కులను నిరాకరించాయని, ఉద్యోగాలు, ఇతర అవకాశాలు పొందడంలో తమ పట్ల వివక్ష చూపుతున్నాయని, తమ ప్రయోజనాలు విస్మరించాయని ఎవరు భావించారు? 1 శ్రీలంక తమిళులు, 2 భారతీయ తమిళులు, 3 బౌద్ధ సింహలులు, 4 సింహలీయులు. ఏ భాష మాట్లాడే సమూహం కేంద్ర ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించినందున ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజలు బ్రసెల్స్లో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించారు. 1 లాటిన్ భాష, 2 జర్మనీ భాష, 3 ఫ్రెంచ్ భాష, 4 డచ్ భాష. ఏ భాష మాట్లాడే సమూహం కేంద్ర ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించినందున ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజలు బ్రసెల్స్లో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించారు. 1 లాటిన్ భాష, 2 జర్మనీ భాష, 3 ఫ్రెంచ్ భాష, 4 డచ్ భాష. శ్రీలంకలో నూతన రాజ్యాంగం ఏ మతాన్ని రక్షించి ప్రోత్సహించాలని నిబంధన విధించింది? 1 హిందూ మతాన్ని, 2 బౌద్ధ మతాన్ని, 3 క్రిస్టియన్ మతాన్ని, 4 ముస్లిం మతాన్ని. శ్రీలంకలో నూతన రాజ్యాంగం ఏ మతాన్ని రక్షించి ప్రోత్సహించాలని నిబంధన విధించింది? 1 హిందూ మతాన్ని, 2 బౌద్ధ మతాన్ని, 3 క్రిస్టియన్ మతాన్ని, 4 ముస్లిం మతాన్ని. శ్రీలంకలో ఎవరు అధిక సంఖ్యాకులు కాబట్టి వారి నాయకులు ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నారు? 1 సింహలీయులు, 2 శ్రీలంక తమిళులు, 3 భారతీయ తమిళులు, 4 బౌద్ధ సింహలులు. శ్రీలంకలో ఎవరు అధిక సంఖ్యాకులు కాబట్టి వారి నాయకులు ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నారు? 1 సింహలీయులు, 2 శ్రీలంక తమిళులు, 3 భారతీయ తమిళులు, 4 బౌద్ధ సింహలులు. యూరోప్లోని అనేక దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్గా ఏర్పడినందుకు దేనిని దానికి ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాయి? 1 లండన్, 2 కేప్ టౌన్, 3 బ్రసెల్స్, 4 వాషింగ్టన్. యూరోప్లోని అనేక దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్గా ఏర్పడినప్పుడు దేనిని దానికి ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాయి? 1 లండన్, 2 కేప్ టౌన్, 3 బ్రసెల్స్, 4 వాషింగ్టన్. బెల్జియంలో తమ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారు? 1 3 2 4 3 5 4 2. బెల్జియంలో తమ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారు? 1 3 2 4 3 5 4 2. బెల్జియంలో తమ రాజ్యాంగాన్ని ఎప్పుడు సవరించారు? 1 1980 93ల మధ్య, 60 83ల మధ్య, 3 1970 93ల మధ్య, 4 1950 73ల మధ్య. బెల్జియంలో తమ రాజ్యాంగాన్ని ఎప్పుడు సవరించారు? 1 1980 93ల మధ్య, 2 1960 83ల మధ్య, 3 1970 93ల మధ్య, 4 1950 73ల మధ్య. ఏది దేశంలోని ప్రత్యర్థి సమూహాల మధ్య జరిగే హింసాత్మక సంఘర్షణ? ఇది చాలా తీవ్రంగా మరి యుద్ధంలో కనిపిస్తుంది. 1 సంఘర్షణ, 2 ప్రపంచ యుద్ధం, 3 నాజీ యుద్ధం, 4 అంతర్యుద్ధం. ఏది దేశంలోని ప్రత్యర్థి సమూహాల మధ్య జరిగే హింసాత్మక సంఘర్షణ? ఇది చాలా తీవ్రంగా మారి యుద్ధంలో కనిపిస్తుంది. 1 సంఘర్షణ, 2 ప్రపంచ యుద్ధం, 3 నాజీ యుద్ధం, 4 అంతర్యుద్ధం. ఎవరు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతాలకు అధిక స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న వారి డిమాండ్ పలుమార్లు తిరస్కరించబడింది? 1 బౌద్ధ సింహలులు, 2 సింహలీయులు, 3 తమిళ భాషీయులు, 4 భారతీయ తమిళులు. ఎవరు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతాలకు అధిక స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న వారి డిమాండ్ పలుమార్లు తిరస్కరించబడింది? 1 బౌద్ధ సింహలులు, 2 సింహలీయులు, 3 తమిళ భాషీయులు, 4 భారతీయ తమిళులు. కేంద్ర ప్రభుత్వంలో ఏ భాషలు మాట్లాడే మంత్రులు సమాన సంఖ్యలో ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది? 1 జర్మన్ ఫ్రెంచ్ భాషలు, 2 డచ్ ఫ్రెంచ్ భాషలు, 3 డచ్ తమిళ భాషలు, 4 డచ్ లాటిన్ భాషలు. కేంద్ర ప్రభుత్వంలో ఏ భాషలు మాట్లాడే మంత్రులు సమాన సంఖ్యలో ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది. 1 జర్మన్ ఫ్రెంచ్ భాషలు, 2 డచ్ ఫ్రెంచ్ భాషలు, 3 డచ్ తమిళ భాషలు, 4 డచ్ లాటిన్ భాషలు.
తన ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నిస్తే అది దేశ ఐక్యతను దెబ్బతీయగలదని ఏది మనకు నిరూపించింది? 1 శ్రీలంక, 2 బెల్జియం, 3 ఫ్రాన్స్, 4 ఇంగ్లాండ్. తన ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నిస్తే అది దేశ ఐక్యతను దెబ్బతీయగలదని ఏది మనకు నిరూపించింది? 1 శ్రీలంక, 2 బెల్జియం, 3 ఫ్రాన్స్, 4 ఇంగ్లాండ్. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎప్పుడు తమిళ భాషను విస్మరిస్తూ సింహళ భాషను ఏకైక అధికార భాషగా గుర్తించడానికి ఒక చట్టాన్ని చేసింది శ్రీలంకలోని ప్రభుత్వం? కరెక్ట్ ఆన్సర్ 2 1956లో. ఇప్పుడు తమిళ భాషను విస్మరిస్తూ సింహళ భాషను ఏకైక అధికార భాషగా గుర్తించడానికి ఒక చట్టాన్ని చేసిందండి 1956లో. కరెక్ట్ ఆన్సర్ 2. శ్రీలంకల అంతర్యుద్ధం ఎప్పుడు ముగిసింది? కరెక్ట్ ఆన్సర్ 1 2009లో. శ్రీలంకల అంతర్యుద్ధం ఎప్పుడు ముగిసిందంటే 2009లో. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పటికీ స్వతంత్ర తమిళ ఈలం రాష్ట్రం కోరుతూ శ్రీలంక ఉత్తర తూర్పు ప్రాంతాల్లో అనేక సంఘాలు ఏర్పడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ 4 1980ల నాటికి. ఎప్పటికీ స్వతంత్ర తమిళ ఈలం రాష్ట్రం కోరుతూ శ్రీలంక ఉత్తర తూర్పు ప్రాంతాల్లో అనేక సంఘాలు ఏర్పడ్డాయి అంటే 1980ల నాటికి. కరెక్ట్ ఆన్సర్ 4. శ్రీలంక ఎప్పుడు స్వతంత్ర దేశంగా ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ 3 1948లో. శ్రీలంక ఎప్పుడు స్వతంత్ర దేశంగా ఏర్పడిందంటే 1948లో. కరెక్ట్ ఆన్సర్ 3. శ్రీలంకలో రాజ్యాంగం ప్రభుత్వవాద విధానాలు తమకు సమాన రాజకీయ హక్కులు నిరాకరించాయని, ఉద్యోగాలు ఇతర అవకాశాలను పొందడం తమ పట్ల వీక్షత చూపుతున్నాయని, తమ ప్రయోజనాలు విస్మరించాయని ఎవరు భావించారు? కరెక్ట్ ఆన్సర్ 1 శ్రీలంక తమిళులు. శ్రీలంకలో రాజ్యాంగం ప్రభుత్వవాదం విధానాలు తమకు సమాన రాజకీయ హక్కులు నిరాకరించాయని, ఉద్యోగాలు ఇతర అవకాశాలు పొందడం తమ పట్ల వీక్షత చూపుతున్నాయని, తమ ప్రయోజనాలు విస్మరించాయని ఎవరు భావించారంటే శ్రీలంక తమిళులు. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ భాష మాట్లాడే సమూహం కేంద్ర ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించినందున ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజలు బ్రసెల్స్లో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించారు? కరెక్ట్ ఆన్సర్ 4 డచ్ భాష. ఏ భాష మాట్లాడే సమూహం కేంద్ర ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించినందున ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజలు బ్రసెల్స్లో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించారంటే డచ్ భాష. కరెక్ట్ ఆన్సర్ 4. శ్రీలంకలో నూతన రాజ్యాంగం ఏ మతాన్ని రక్షించి ప్రోత్సహించాలని నిబంధన విధించిందంటే కరెక్ట్ ఆన్సర్ 2 బౌద్ధ మతాన్ని. శ్రీలంకలో నూతన రాజ్యాంగం ఏ మతాన్ని రక్షించి ప్రోత్సహించాలని నిబంధన విధించిందంటే బౌద్ధ మతాన్ని. కరెక్ట్ ఆన్సర్ 2. శ్రీలంకలో ఎవరు అధిక సంఖ్యాకులు కాబట్టి వారి నాయకులు ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 సింహళీయులు. శ్రీలంకలో ఎవరు అధిక సంఖ్యాకులు కాబట్టి వారి నాయకులు ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నారంటే సింహళీయులు. కరెక్ట్ ఆన్సర్ 1. యూరోప్లోని అనేక దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్గా ఏర్పడినప్పుడు దేనిని దానికి ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3 బ్రసెల్స్. యూరోప్లోని అనేక దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్గా ఏర్పడినప్పుడు దేనిని దాని ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాయంటే బ్రసెల్స్. కరెక్ట్ ఆన్సర్ 3. బెల్జియంలో తమ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారు? బెల్జియంలో తమ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారంటే కరెక్ట్ ఆన్సర్ 2 4 సార్లు. బెల్జియంలో తమ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారంటే 4 సార్లు. కరెక్ట్ ఆన్సర్ 2. బెల్జియంలో తమ రాజ్యాంగాన్ని ఎప్పుడు సవరించారు? కరెక్ట్ ఆన్సర్ 3 1970-93ల మధ్య. బెల్జియంలో తమ రాజ్యాంగాన్ని ఎప్పుడు సవరించారంటే 1970-93ల మధ్య 4 సార్లు సవరించారు. కరెక్ట్ ఆన్సర్ 3. ఏది దేశంలోని ప్రత్యేక సమూహాల మధ్య జరిగే హింసాత్మక సంఘర్షణ ఇది చాలా తీవ్రంగా మారి యుద్ధంలా కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 4 అంతర్యుద్ధం. ఏది దేశంలోని ప్రత్యేక సమూహాల మధ్య జరిగే హింసాత్మక సంఘర్షణ ఇది చాలా తీవ్రంగా మారి యుద్ధంలా కనిపిస్తుందండి అంతర్యుద్ధం. కరెక్ట్ ఆన్సర్ 4. ఎవరు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతాలకు అధిక స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న వారి డిమాండ్ పలుమార్లు తిరస్కరించబడింది? కరెక్ట్ ఆన్సర్ 3 తమిళ భాషీయులు. ఎవరు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతాలకు అధిక స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న వారి డిమాండ్ పలుమార్లు తిరస్కరించబడింది అంటే తమిళ భాషీయులు. కరెక్ట్ ఆన్సర్ 3. కేంద్ర ప్రభుత్వంలో ఏ భాషలు మాట్లాడే మంత్రులు సమాన సంఖ్యలో ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది? కరెక్ట్ ఆన్సర్ 2 డచ్ ఫ్రెంచ్ భాషలు. కేంద్ర ప్రభుత్వంలో ఏ భాషలు మాట్లాడే మంత్రులు సమాన సంఖ్యలో ఉండాలని రాజ్యాంగం నిర్దేశించిందంటే బెల్జియంలో డచ్ ఫ్రెంచ్ భాషలు మాట్లాడేవాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ 2. తన ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నిస్తే అది దేశ ఐక్యతను దెబ్బతీయగలదని ఏది మనకు నిరూపించిందంటే శ్రీలంక. కరెక్ట్ ఆన్సర్ 1. తన ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దాలని ప్రయత్నిస్తే అది దేశ ఐక్యతను దెబ్బతీయగలదని ఏది మనకు నిరూపించిందంటే శ్రీలంక. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.